హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మూవీ షూట్కి వెళ్తున్నాను. చలి మాత్రం బీభత్సంగా ఉంది, తట్టుకోలేకపోయినాను. కానీ తప్పనిసరిగా మూవీ షూట్కి వెళ్ళాల్సి వచ్చింది. మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా చాలామంది బస్సులో ఉన్నారు. దగ్గర 35 మంది వరకు ఉన్నారు. కొంతమంది పడుకున్నారు, కొంతమంది మెలకువగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా నేను కూడా మీకు షూట్ చేసి మీకు చూపిద్దాము అనుకుని షూట్ చేస్తున్నాను. సో మనం హైదరాబాద్లో నుంచి అయితే స్టార్ట్ అయినాము. హైదరాబాద్లో అంత చలి ఏం అనిపించలేదు, కానీ నరసాపురం వరకు వెళ్ళే వరకు ఏ రకంగా ఉంటుందో మా పరిస్థితులు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ మాత్రం కొంచెం హైదరాబాద్లో చలి మాత్రం కొంచెం తక్కువగా ఉండడంతో అందరం ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్ళాము. బస్సులో మాత్రం వెనకాల స్పీకర్లు పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మనోళ్ళు. కానీ లొకేషన్ కోసం, వ్యూ కోసం నేను మాత్రం మీకోసం వీడియో షూట్ చేస్తాను. పొద్దున్నే ఈ సూర్యుడు ఉదయించే ప్లేస్ని చూస్తే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మనం జర్నీ చేసే టైంలో ఆ సూర్యుడు ఉదయించేది కనిపిస్తూ ఉంటే కంపల్సరీగా ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకోసమని వీడియోలో కంపల్సరీగా పడేటట్టుగా ఎన్ని కష్టాలు పడ్డానో అది నాకు తెలుసు వీడియో షూట్ చేయడానికి. బట్ అయినా కూడా నేను మాత్రం మీకు ఈ వ్యూ అనేది చూపిస్తున్నాను. సూర్యుడు ఉదయించే ప్లేస్ అనేది నరసాపురంకి వెళ్ళే దారిలో అండి ఇది అంతా కూడా. సో హైవే ఆల్రెడీ దగ్గర దిగిపోతున్నాం. దగ్గర మంచు ప్లేస్ అనేది వస్తుందంట. సో పొగ మంచుతోని చూడండి ఎంత ఇది ఉందో. మనం వెళ్ళే దారిలో చాలా అంటే చాలా పొగమంచుతోనే మిర్రర్కి మన వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్కి మొత్తం పొగమంచు ఇట్లా ఇదైపోయి అసలు కనిపించడం కూడా లేదు సరిగా. ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా అంతంత మాత్రమే కనిపిస్తుంది. డ్రైవర్ అన్న చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళమని అందరు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, ఎందుకంటే దీనిలో కనిపించడం లేదు కదా. కానీ దీనిలో చూడండి, అరకులో మనకి ఏదైతే లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్ మనం ఈ పల్లెటూర్లలోనే చూడగలుగుతాం. ఎందుకంటే వెళ్ళేదారిలా మొత్తం పంట పొలాలు, చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు. కానీ ఈ పొగ మంచులో మనం చాలా అబ్జర్వ్ చేస్తేనే అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. నేను మాత్రం అన్నీ చూడగలుగుతున్నాను. సో మీకు మాత్రం ఎంతవరకు కనిపిస్తుందో చూడండి. ఇంకోటి కొంచెం తెల్లారుతుందండి మ్యాక్సిమంగా. సో దాదాపుగా మేము ఆల్రెడీ గ్రామానికి రీచ్ అయిపోయినట్టే. సో మేము నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఆల్రెడీ ఈ వీడియోలో క్లిప్లో చూస్తారు, చూడండి. వచ్చేనా నా ఊరు మంచిది. అవునా? అవును. మరి వాళ్ళు ఎందుకు రానిచ్చారు చెడ్డోళ్ళని? ఒక్క బిస్కెట్ ఇస్తావా, సగం ఇస్తావా? ఏమనుకుంటున్నావు? మళ్ళీ వాడు వచ్చినావు కారుల వచ్చినావు పూలారలేసినారు పూలారలేసినారు నాయమ్మ సునీత. 7 మందికి వచ్చింది దాండ పట్టుకొని తిరిపిన నేను. డ్యాన్సులు అంటే నా అసలు గడలేదు అని కూడా అప్పుడు కూడా ఆడుతున్నా. అసలు ఎట్ట పాట పాడిండు. 10 పాటలు దిక్కినా, 10 పాటలు దిక్కినా. సునీతమ్మ నాకు ఉండగలిగింది. సునీతమ్మ నాకు నర్సాపురము గ్రామముల ఆ సునీతమ్మ మీద ఒక పాట పాడవా? సునీతమ్మ నా తల్లి సునీతమ్మ వస్తున్నాయి కదా అందరూ వస్తుంటారు. మంచిగా ఫేమస్ అవ్వాలంటే ఎవరికి భయపడకూడా. అవసరం లేదా, నేను ఎందుకంటే వాళ్ళు ఇష్టంతో పాడిపించుకురు కాబట్టి పాడినా. ఏం బిడ్డ అంతేనా? రాయరా లొంగిని కానీ అడిగి వచ్చిన బావా మధుల బావా. పాట పాడితే అయిపోయిందా పాడాలి, సగం పాట పాడాలి.
సునీతమ్మ సునీతమ్మ మంచిగా రెచ్చగొడతా కదా అక్క నేను నువ్వు కంటిన్యూగా వాడు రాపిస్తావు మధ్యలో నాకెందక్క ఆడవాడ తిరుగు ఆడవాడ తిరుగుతుంటే నీ వాడకొచ్చిందా ఆడవాడ తిరుగుకుంటా నీ ఆడకొచ్చినాను నాయమ్మ సునీతమ్మ నా తల్లి సునీతమ్మ ఇట్లా పడాలి పట్నంలో చాలో బండ పేరైన గోలుకొండ నీ పెళ్లి మగడు రండ రండి ఒప్పుకుంటారా ముందుగా పట్నంలో చాలు బండ పేరైన గోలుకొండ నీ పెళ్లి మగడు రండ మంచోడే గోలుకొండ కిలా మీద గోరెక్క చెట్టు కింద గొల్లోడు ఢిల్లీ కట్టే ఏం కట్టిండు గొల్లోడు ఢిల్లీ 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 అంత కట్టింది గొల్లోలా అది బంగ్లా 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 మీద నేనే ఉంటా బంగ్లా కింద నువ్వే ఉండు బంగ్లా మీద నేనే బంగ్లా కింద ఎవరు ఉండాలా మొగుడు ఉండాలి బంగ్లా మీద ఉండాలా అది మొగుడు పిల్లలు పైన కింద పిల్లలు ఉంటారు నేను ఉంటాను బంగ్లా మీద నేనే ఉంటా బంగ్లా కింద నువ్వే ఉండు అంతేనా వాడుంది మాది మీరు నువ్వు ఆడితే మీకు వీడికెళ్ళిపో నాకు సిగ్గు అవుతుందంట అవునా వంకాయ కడమే జరట్ల కాయ బిస్కెట్ మీద ర్యాంప్ బిస్కెట్ మీద పాట పాడరాదు పట్టుకున్నావుగా బిస్కెట్ పాదం వద్దు బిడ్డ కంగారు పాదం సరే ఇంకేదైనా పాడు వదిన మీద పాట వచ్చా నర్సపల్లి కాదు వంకాయ మీద పాట పాడుతున్నావు పాడమమ్మ వంకాయ మీద వదిన మీద వదినే వంకాయ తొడిమే జరట్ల కాజీ సారుల సారు వదినే వంకాయ చూడు నిన్నేమంటుందో వంకాయ తొడిమే అంటుంది బుల 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 బొక్కల దానా చెంపకు పులు 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 బొక్కల దానా చెంపకు చారడు కన్నుల దానా అరే మరచిపోయావా నిన్నే మారిపోతున్నా అదే వస్తుంది పోతున్నావానే అమ్మా పోతున్నామా మంచి పాట మా అందరి మీద మంచి పాట ఒక్కసారి అక్క అందంగా ఉంది కదా ఈమె పాడు ఈమె మీద పాడు ఏమనుకోదు అక్క ఏమని అనుకుంటావా అందంగా ఉందని పాడు అమ్మా అందంగా ఉంది అందం మీద పాడు అందరు ఉన్నా కానీ పాడు ఎందుకంటే మన బిడ్డలతో నా మంట నాకు ఒక బిడ్డ ఉన్నది ఆమె ఇది ఎక్కడ బాయ్ బతికిస్తావు కట్టిస్తావు నిన్న కట్టిన పెట్టుకుంటారు ముద్దు కానీ బోడపట్ల ఇదే ఊరు నాకు ఇప్పుడే వచ్చా నేను ఇంటికి వెళ్ళి తినలేను ఇంకా బట్నమల జలబండ పేరైన గొలుకొండ
పక్కవా నువ్వు బీడిపోతుంది చదువుకోలేను బిడ్డ చదువుకోలేనన్న కట్టె కట్టి దింపుతా కానీ చదువుకోలేదు నీకు 2 ఏళ్ళు కొడుతున్నాను బండ పేరైనా